నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఆరు బయట విందు ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆరుగురు మహిళలు, 6 రుచులు, 6 అద్భుతమైన వంటకాలు. ఈ అందమైన ప్రకృతి ఒడిలో ఆరు బయట 6 రుచుల మేళవింపుతో ఎంతో రుచికరమైన విందు ఈ పండగ రోజున మీకోసం. తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం, ప్రతి రుచిలోనూ ఓ కొత్త అనుభూతి. శ్రీ విశ్వావసునామ సంవత్సరాన్ని ఓ అద్భుతమైన ప్రయాణంగా మలుచుకుందామా? పదండి మరి. నమస్కారం అండి. నమస్కారం అండి. నాకు పెద్ద షాక్ ఇచ్చారు. నేనేమో 6 రుచులు, 6 మహిళలు, 6 వంటకాలు అనుకుంటూ వచ్చాను. తీరా చూస్తే ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు లేరు, మగవాళ్లే ఉన్నారు. నేను తప్ప. ఓకే, ఏంటి పెద్ద ట్విస్ట్ ఏంటి? ఇప్పుడు కొంపతీసేమన్నా వాళ్ళు బాగా వంటలు మీకంటే మేమే బాగా వంటలు చేస్తామని వాళ్ళని ఇంట్లో పెట్టి గొళ్ళెం పెట్టేసి వచ్చేసారేంటి? అట్లా భయపడాల్సిన అవసరం ఏం లేదండి. లేదు కదా. 6 రుచులతోటి వాళ్ళు వంటకాలు చేస్తున్నారు. కనీసం మగవాళ్ళగా వాళ్ళకి సహకరించడం కోసం 6 రుచులతోటి 6 రుచులతోటి పచ్చడి చేసే బాధ్యత మేము తీసుకున్నాం. ధన్యవాదాలు. కేవలం పచ్చడితోనే పండగ పూట మమ్మల్ని వదిలిపెట్టినందుకు. ఉగాది పండగ అంటే అసలైంది ఉగాది పచ్చడి. అది మేమే చేస్తున్నాం, మాకు సంతోషంగా ఉంది. ఇంకోటి వంటల్లో బాధ్యత అందరిది, అందరూ చేయాలి. ఎందుకంటే కాలం మారినప్పుడు అందరూ ఉద్యోగాలు చేసినప్పుడు వంటల్లో సహకరించాలి అందరూ. చక్కగా చెప్పారు. సో ఇక నాకు క్లియర్ అయిపోయింది కాబట్టి మొత్తం కూడా ధైర్యంగా ఇప్పుడు ప్రోగ్రామ్ చేసేవచ్చు. మీ అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. మాత్రమేనండి. మీ పేరేంటండి? నా పేరు రాజలింగం అండి. రాజలింగం గారు. సురేంద్రనాథ్. మీరు? చంద్రశేఖర్. ఓకే. ముందుగా పచ్చడి తయారు చేస్తారా మాకు? ఓకే అండి. అందుకంటే మనకి ఇష్టమైందని చెప్పేసి మధురం కాబట్టి ముందస్తుగా బెల్లం యొక్క మన ఏదైతే నానబెట్టి చక్కగా సారం తీసామో ఈ యొక్క బెల్లం నీళ్ళని దీంట్లో మొదటగా వేద్దాం. నీళ్ళు వేస్తే కరిగిపోయినట్టుంది బెల్లం. చక్కగా కరిగింది. ఆర్గానిక్ అండి ఇది? ఈరోజు మనము వంటకు వాడే పదార్థాలన్నీ కూడా మన ప్రకృతి వ్యవసాయంలో పదార్థాలు. అంతేకాకుండా బెల్లము, తర్వాత ఇతరత్ర పదార్థాలన్నీ కూడా మనకి గానుగ నూనెలు, తర్వాత బియ్యము అన్నీ కూడా ఆర్గానిక్ మన దేశీ బియ్యంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన పదార్థాలు. చక్కగా ముందస్తుగానే ఈ విధంగా బెల్లాన్ని మనం కూరేసేసుకొని బెల్లం పాకం చేసేసుకున్నాము, అంటే నానబెట్టేసుకున్నాము త్వరగా కరగటం కోసం. ఆ తర్వాత మనకి ఇప్పుడు తీపి అయిపోయింది. తర్వాత వేప పూతను ఆల్రెడీ మనము తీపికి బ్యాలెన్స్ చేయదు, దానికి బ్యాలెన్సింగ్ చేయదు. మీ చేతనే వేయండి. కొంచెం జీవితంలో మధురత్వం ఉంటుంది, అర్థం చేసుకోవాలి. వేప పువ్వు అండి. వేప పువ్వు తర్వాత మనకి ఏంటని చెప్పేసి అంటే వగరు కోసము మామిడి పిందెల్ని చిన్న ముక్కలుగా మనం కట్ చేసాము. మామిడి పిందెలు తీసుకోవాలి. నేను మార్కెట్ కి వెళ్ళానంటే పెద్ద సైజు కాయ గట్టిగా ఎక్కడ ఉందా అని చెప్పేసి పెద్దగా ఎక్కడ ఉందా అని చెప్పేసి ఎదుగుతా. సో కానీ పెద్ద సైజు మామిడి కాయలు వాడకూడదు. దాంట్లో పిందెలు అయితే వగరు రుచి ఉంటుంది. కాయ అయిపోయేసరికి మనకి పులుపు వస్తుంది. మామిడి పిందెలు లేదని చెప్పేసి అంటే ఉసిరికాయ ముక్కలు కానీ ఇది వాడవచ్చు వగరు కోసం. వగరు రుచి ఖచ్చితంగా రావాలి. 6 రుచులు మొత్తం కలిస్తేనే కదా ఉగాది పచ్చడి. పులుపు కోసము చక్కటి ఇప్పుడు మనకి టామరెండ్ ఉన్నాయి కదా, అవి ఒకసారి కొత్త చింతపండునే వాడాలి అంటారు కదా. అది మనకి ఈ చింతపండు ఈ విధంగా షెల్స్ ఉన్నాయి కదా, అందరు మనం ఓపెన్ చేసేసి చక్కగా చింతపండు పులుసు చేసాము. ఇంకా మళ్ళీ మనము ఉప్పు కారం కోసం ఏంటని చెప్పేసి అంటే కారం అయితే ఎక్కువగా మిర్చి పౌడర్ వాడతారు కదా. అవునండి. ఇది మిరియాల పొడి వాడుతున్నారు. అవునండి. మిరియాల పొడి మన యొక్క దేశీయ నిజమైన కారం అనమాట. మిర్చి అనేది మనకి మిరపకాయ అయింది. సో మన నేటివ్ ఏంటంటే మిరియాలే. లేదనే పరిస్థితుల్లో చివరికి అది కానీ మొదటి ప్రాధాన్యతగా ఇది. ఇది తర్వాత చిట్ట చివరిగా లవణం, ఉప్పు. ఇది వచ్చేసేమో సముద్రంలో మనకి
గోకర్ణం దగ్గర కలిసే దగ్గర ఒక చేసినటువంటి ఉప్పు. ఇది చాలా చాలా రుచిగా ఉంది. లాగా అనిపిస్తుంది. అవునండి, నిజమైన లవణము. ఇది మా ఉప్పు వేసుకుంటున్నాం. ఇప్పుడు నీళ్ళు పోసేసుకొని ఉప్పు చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఒకసారి కలబెట్టుకుంటే కనుక అంతా కలిసిపోతుంది. కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇంకా. మంచి కలిపాం కదా, అన్ని 6 పదార్థాలన్నీ చక్కగా కలిసాయి. ఒకసారి అందరం ఇప్పుడు ఆస్వాదిద్దాం. ఒకసారి అట్పాసం. జీవితంలో సుఖము దుఃఖము ఉంటుంది, లాభము నష్టం ఉంటుంది, రాగము ద్వేషం ఉంటుంది. వీటిని అన్నీ అనుభవించాల్సి వస్తుంది. మనం రాగద్వేషాలని వదులుకోవాలి. అదే సూచిక. షడ్రుచులలో ఉద్దేశము అది కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి మనము ప్రకృతి మాతకి ఈ నైవేద్యం అర్పిద్దాం. ఎందుకని చెప్పేసి అంటే ప్రకృతి మనకి ఇచ్చిన పదార్థాలు ఇవి, కాబట్టి ప్రకృతికి నైవేద్యం ఇస్తూ. పండగ టైంలో ఫస్ట్ మనం ఏం తిన్నా తినకపోయినా సరే ఉగాది పచ్చడి అనేది కంపల్సరీగా తినాలి. అది తిన్న తర్వాత ఇంకే స్వీట్స్ అయినా. సో ఓకే, తిందామా? చంద్రశేఖర్ గారు తయారు చేసిన ఉగాది పచ్చడి ఫస్ట్ టైం తింటున్నా. అన్ని రుచులు తెలుస్తున్నాయి. అంటే అన్ని 6 రుచులు నేను ఆస్వాదించాను. అండ్ చంద్రశేఖర్ గారు మీరు ఇంత ఉగాది పచ్చడి చేయడంలో ఇంత టాలెంటెడ్ అని మాత్రం నేను అనుకోలేదండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నిజంగా ఉగాది పచ్చడి అన్ని రుచులను 6 రుచులు ఆస్వాదించాలి అంటారు కదా. ఈ 6 రుచులు ఆస్వాదించాలి అంటే గనక ఇక్కడ ప్రకృతి సహజంగా మనకు ప్రసాదించిన ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా వాడితే మనం 6 రుచులను ఆస్వాదించవచ్చండి. ఎందుకంటే మనం చేసే పచ్చడిలో ఎక్కువ తీపేసేయడము, లేకపోతే సాల్ట్ వేసేయడము, సో ఇలాంటివి చేస్తూ ఉంటాం. 6 రుచులు సరి సమానంగా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. తాగారండి మీరు? చాలా బాగున్నాయి. అన్ని రుచులు తెలుస్తున్నాయి. మీకండి? ఈ కొత్త సంవత్సరం పేరు తగినట్లే ఉందమ్మా. సర్వేజన సుఖినో భవంతు తదాస్తున్నందుకు సంతోషం. ఓకే అండి. సో మీరు ఉగాది పచ్చడి ఎలా చేశారో ఈ పద్ధతి అదంతా కూడా మేము కూడా పాటిస్తాం. అందరం కూడా ఈసారి ఇంకా నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం ఇప్పుడు కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ పద్ధతిని పాటించాలని అనుకుంటున్నాం. సంతోషం. అదే సంకల్పంతో ఈ యొక్క ప్రయత్నం. నమస్కారం. అండ్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. సో అద్భుతమైన ఉగాది పచ్చడి, షడ్రుచుల ఉగాది పచ్చడి మాకు చేసి చూపించారు. అండ్ చాలా అంటే చాలా రుచికరంగా ఉంది. మీకు మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. నమస్తే. అందరికీ విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. ఎంతో రుచికరమైన షడ్రుచుల ఉగాది పచ్చడిను రుచి చూసాం కదా. మరి 6 రుచుల వంటకాలను మనకి చేసి చూపిస్తామంటున్నారండి. వీళ్లే ఆ 6 మహిళలు 6 రకాల రుచులతో వంటలు చేయబోతున్నారు. సో ఎలాంటి వంటకాలు చేయబోతున్నారో వాళ్ళని అడిగే తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. 6 మహిళలు ఎంత అందంగా ఉన్నారు కదా, క్యూట్ గా రెడీ అయ్యారు. ఉగాది పండుగ కాబట్టి. ఓకే, సో 6 రకాల రుచులతో మాకు ఈ రోజు వంటకాలు చేసి చూపిస్తాము అని అన్నారు కదా. ఏమేమి వంటకాలు చేసి చూపిస్తున్నారు? ఒక్కొక్కరు మీ పేరు పరిచయం చేసుకొని మీ వంటకాన్ని కూడా పరిచయం చేసుకోండి. ఓకే అండి, మీ పేరు? నా పేరు సుబ్బలక్ష్మి అండి. సుబ్బలక్ష్మి గారు, మీ కట్టు బొట్టు ఎంత చక్కగా ఉన్నారంటే. సో ఏంటి కట్టునేమంటారు? గోచి పోసారండి. ఓ అవునా, నాకు చాలా ఇష్టం అండి ఇట్లా. సో మీరు చేసే వంటకం ఏంటి? మిరియాల రసం తయారు చేసి. మిరియాల రసం అంటే కారం. ఓకే కారం గారు, నెక్స్ట్. నా పేరు అపర్ణ అండి. అపర్ణ గారు, నేను ఈ రోజు తీపి పదార్థం చేస్తున్నాను, నల్ల బియ్యంతో పాయసం. ఓకే, నల్ల బియ్యంతో పాయసం అంటండి, హెల్దీ కూడా మనకి. దేశవాళీ బియ్యం. ఓ కారం తీపి అయిపోయిందండి. నెక్స్ట్ మీ పేరండి? నా పేరు శారద అండి. శారద గారు, నేను పప్పు చేస్తున్నానండి. పప్పు. సో కంపల్సరీగా పప్పులో ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు కూడా మనకి రెడీగా ఉందండి. కారం, తీపి, ఉప్పు 3 రుచులు అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం ఈ ముగ్గురు మహిళలు ఏం వంటకం చేస్తున్నారో తెలుసుకుందాం. మీ పేరండి? హాయ్, నా పేరు పావని. పావని గారు, ఏం వంటకం చేస్తున్నారు? ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ అంటే వగరు. మీ పేరండి? మౌనిక అండి. మౌనిక గారు, ఏం వంటకం చేస్తున్నారు? పులిహోర, మామిడికాయతో పులిహోర అంటే పులుపు. మీ పేరమ్మా? సత్యారావు. నా పేరు సత్యవతి, మా వారి పేరు నరసింహారావు. ఓకే, సత్యవతి గారు, సో మీరేం వంటకం చేస్తున్నారు? నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. చేదండి. సో 6 రుచులు సిద్ధంగా ఉన్నారండి. సో వీళ్ళని అదే పేర్లతో పిలుద్దాం మనం. ఓకే, మీరు వంటలు చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ. సో మీ వంటలు తినడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రెడీ స్టార్ట్ చేసేద్దాం.
పొయ్యిలు రెడీ అయిపోయినాయి, పొయ్యిల మీద వంటలు కూడా రెడీ అయిపోయినాయి అండి. సో ఫస్ట్ మనం ఏ వంటకం దగ్గరికి వెళ్దామంటే ఉప్పు గారి దగ్గరికి వెళ్దాం. ఉప్పు గారు ఏం వంట చేస్తున్నారు మీరు? పాలకూర పప్పు చేస్తాను. పాలకూర పప్పు చేస్తున్నారు. ఓకే, ఉప్పు గారు చేస్తున్నారు పాలకూర పప్పు. ఇప్పుడు మనం ఎలా చేస్తున్నారో చూద్దాం. ఏం వాడారు దీంట్లో? ఇప్పుడు ఇదేంటి పెసరపప్పు, కందిపప్పా? పెసరపప్పు వాడాను. పెసరపప్పు ఎందుకు? ఇప్పుడు నేను పెసరపప్పు ఎందుకు వాడుతున్నానంటే సాత్విక గుణాన్ని ఇస్తుంది, ప్లస్ ఇప్పుడు ఎండాకాలం కదా చలవ చేస్తుంది బాడీకి అని. ఓకే, సో పెసరపప్పు చలవ చేస్తుంది కాబట్టి పెసరపప్పు వాడడం జరిగింది. ఇప్పుడు మీరు ఆల్రెడీ పప్పు ఉడుకు పెట్టారు, ఇంకేం వేస్తున్నారు? పాలకూర. పాలకూర టమాటా వేస్తున్నారా? టమాటా వేస్తాను. సో కొంచెం ఇది అంతా పాలకూర అంతా ఉడికిపోతే అయిపోతుంది కదా? అయిపోతుందండి. ఓకే, సో ఉప్పుకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఉప్పు లేనిదే రుచి రాదండి. ఉప్పు లేకుండా ఏ కూర కూడా రుచించదు. అన్నేసి చూడండి, నన్నేసి చూడండి అంటుంది ఉప్పు. నిజమే కదా, అన్ని వేసి చూడు టేస్ట్ ఏమీ తెలియదండి చప్పచటిక. అదే నన్నేసి చూడు విపరీతమైన రుచి ఉంటుంది అనమాట. అది మ్యాటర్, అది చెప్పాలనుకున్నారు, నేను ఇప్పుడు మీకు కన్వే చేసా బాగా. ఓకే అమ్మా, నేను నెక్స్ట్ వంటకానికి వెళ్తా. అమ్మా, అతిథుల్ని పారిపోయేలాగా చేస్తారా మీరేమన్నా? సరిగ్గా మంట పెట్టండి, పొగ వస్తుంది, కర్ర చేతిలో ఉంది. ఏం చేస్తున్నారు మీరు? ఎసరు వచ్చింది, బియ్యం వేయాలండి. బియ్యం వేస్తున్నారా? అందుకే సాయం ఓకే, మనం ఏ కూరలు వండినా ఎన్ని రకాల రుచులతో వండినా సరే మన రైస్ అయితే కంపల్సరీ కాబట్టి రైస్ అయితే వండుతున్నారు. ఓకే, ఏంటి రైస్ కలర్ డిఫరెంట్ గా ఉంది? కుజీ పట్టాలియా అండి, దేశీ వాలి కుజీ పట్టాలి. మీకు ఎంత టైం పడుతుంది ఇప్పుడు వంట అన్నం అవ్వడానికి? 30 minutes. 20 to 30 minutes అండి. ఏమండి మీరు పులుపు కదా? అవునండి. పులిహోర వండుతున్నాను అన్నారు కదా, ఇప్పుడు రైస్ దానికోసమేనా? అవునండి. ఇప్పుడు దీంతో మీరు పులిహోర వండుతారు? పులిహోర, మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర. పులిహోర బాగా కలుపుతారా? అవునండి. బాగా ఇంట్లో బాగా కలుపుతారా, బయట బాగా కలుపుతారా పులిహోర? ఎక్కడ కలపాలనుకుంటే అక్కడ. ఎక్కడ కలపాలంటే అక్కడ కరెక్ట్ గా కలుపుతారు అన్నమాట. అవునండి. ఓకే అండి, సరే సరే. ఏంటి కలపాలా? అవునండి. ఇప్పుడు నా కర్రే వాడాలా తిప్పడానికి? ఇది కర్ర కాదండి, తెడ్డు. తెడ్డా? మీకు తెడ్డేమో, నాకు ఇది కర్ర. ఏంటంటే ఎవరు వంట సరిగ్గా చేయలేదనుకో దీంతోనే వాడతాను. సరే సరే వాడండి, ఇప్పుడు వస్తాను. థ్యాంక్ యూ. టైం పడుతుందా మీది? అవునండి. మీ పులిహోర కలపడానికి? అవునండి. ఓకే అండి, ఈ లోపల వేరే దగ్గరికి వెళ్ళేసి వస్తాను నేను. ఏమమ్మా తీపి గారు ఏం చేస్తున్నారు? కాలాబట్టి బియ్యంతో, దేశవాళీ బియ్యంతో పాయసం చేస్తున్నాము. బ్లాక్ రైస్ ఈ విధంగా నల్లగా ఉంటాయి. దీనికి ఏంటి అంటే సూర్యుడి నుంచి శక్తి గ్రహించేది ఎక్కువ ఉంటుంది ఈ బియ్యానికి. పంటకాలం ఎక్కువ, పోషక విలువలు ఎక్కువ. ఎలా అంటే ఈవెన్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్ మృత కణాలను కూడా మళ్ళీ తిరిగి రీయాక్టివేట్ చేసే అంత గుణాలు దీంట్లో ఉంటాయి. సో చాలా చాలా హెల్దీ ఇది. ఫస్ట్ నానబెట్టుకున్నారా రైస్? ఇది వండడానికి కూడా ఓవర్ నైట్, బిఫోర్ నైట్ అంటే 12 hours మినిమం నానేయాలి ఈ బియ్యాన్ని వండడానికి. పంటకాలం ఎక్కువే, ఉడకడానికి టైం ఎక్కువే, పోషక విలువలు కూడా ఎక్కువ దీనికి. ఓకే, దానికోసం ఎంత కష్టమైన పడాలి. అంతే కదా. ఓకే, మళ్ళీ అందులో కట్టెల పొయ్యి మీద వండుతున్నాం మనము. కట్టెల పొయ్యి అంటేనే అసలు ఆ రుచి అమోఘం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎసరు పెట్టారు మీరు? అవునండి. సో ఎసరు ఇప్పుడు ఈ రైస్ వేయాలా? ఈ కాలాబట్టి రైస్ పెసరపప్పు కలిపి పొంగల్. ఓకే, పెసరపప్పు కూడా వేయాలి మనం? అవునండి. పెసరపప్పు కూడా నానబెట్టినట్టున్నారు కదా మీరు? అది మాత్రం ఒక 1/2 hour బిఫోర్ నానబెట్టేస్తామండి. ఇది నా కర్రతో ఏమైనా యూజ్ చేసుకుంటారా మీరు? ఉందండి, గరిట ఉంది. గరిట ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఇది ఉడికిన తర్వాత దీనిలో కొబ్బరి పాలు వేస్తాము. ఓకే, తీపికి సంబంధించి మీ లైఫ్లో తీపి జ్ఞాపకాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే లైఫ్లో అన్ని ఫేస్ చేయాలి, అప్పుడే అంటే దేని విలువ ఏంటి అని తెలుస్తుంది. ఎప్పుడు హ్యాపీగా ఉన్నా సాడ్ విలువ తెలియదు, చెడు అది దుఃఖంగా ఉన్నా కూడా హ్యాపీనెస్ విలువ తెలియదు. సో నా దృష్టిలో అయితే మనిషి అన్న తర్వాత అన్ని ఫేస్ చేయాలి. అందులో నుంచి మనం ఏం నేర్చుకొని ఏ విధంగా తగు లైఫ్ స్టైల్లో ఉండాలని నేర్చుకోవాలి. అప్పుడే జీవితం విలువ, మనిషి విలువ తెలుస్తుంది. అంతే అంటారు కదా? అంతే ఫైనల్ గా. ఓకే ఓకే, ఎంత టైం పడుతుంది ఇది? అంటే ఓవర్ నైట్ నానబెట్టాం కాబట్టి మినిమం ఒక 20 minutes పడుతుంది. మనకి మామూలు రైస్ కంటే ఇంకెక్కువసేపు ఉడకాలా? అవునండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే రుచికరంతో పాటు హెల్దీ కూడా వంటకం నాకు పెడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ వంటకం దగ్గరికి వెళ్దాం. సో కారం గారు చెప్పండి, ఏంటి మిరియాల చారు ఎంతవరకు వచ్చింది?
నీళ్ళు కాగేయండి. నీళ్ళు కాగిపోయినాయా? ఇప్పుడు ఏం వేయాలి మనం? ఫస్ట్ టమాటాలు, టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నారండి. తర్వాత కొంచెం చింతపండు రసం, చింతపండు పులుసు. ఓకే. వంటలు బాగా చేస్తారా మీరు? పర్లేదండి. పర్లేదా? నేను పర్లేదు అని అంటున్నారు, బ్రహ్మాండంగా చేస్తానంటారేమో అనుకున్నా నేను. పసుపు, ఉప్పు చూసారా? నేను నిజంగా మీరు ఎప్పుడైనా చూసారో లేదో తెలియదు కానీ నేను మాత్రం ఫస్ట్ టైం అండి ఇలాంటి ఉప్పు చూడడం. మనం కారంలో అంటే మిరియాల కారమే వాడాలి అని చెప్పారు కదా, సో అందుకని మనం మిరియాల కారమే వాడుతున్నాం ఇక్కడ. మిరియాలు చారు చేస్తున్నారు కాబట్టి. సో అసలు ఎందుకు మిరియాలే వాడాలి, నాకు సమాధానం చెప్పండి మీరు. ఇది దేశవాళీ పంట కాబట్టి మన మిరియాలని మన కారం రూపంలో ఈరోజు మనం ఉగాది పచ్చళ్ళు షడ్రుచులు ఎలా వాడుతున్నామో వంటకాల్లో కూడా రసంలో ఇది వాడతాం. ఈ రసం మనకి డైజెషన్ ఇదికి అన్నిటికీ మంచిది. సూప్ రూపంలో కూడా తాగొచ్చు. అవునండి, గొంతుకు కూడా మంచిదండి. గొంతుకి శీతాకాలంలో మనకి జలుబు చేసినా, సో గొంతు నొప్పి వచ్చినా సరే మిరియాల పాలు తాగుతాం. మిరియాల పాలు, మిరియాలు అంత మంచిది అనమాట. సో అదండి మన మిరియాల చారు వెనుకున్న రహస్యం. సో మరి ఇంకేంటి, ఇంకా ఉడకాలండి. వెల్లుల్లి తాలింపు. ఇక్కడ ఏంటి బెల్లం పట్టుకున్నారు? బెల్లం కూడా వేస్తాం కదండి. ఓకే ఓకే, బెల్లం కూడా వేస్తారా? అన్ని బెల్లం ఏంటి వెరైటీగా ఉంది? బెల్లం చాలా వెరైటీగా ఉంది. ఇంకా లాస్ట్ లో వెల్లుల్లి, ఆవాలు, ఇంగువ తాలింపు వేసేయాలి. అంతే అంతే అంతేనే. 10 minutes లో అయిపోతుంది. మా చేదు గారు, కాకరకాయ కూర ఎంతవరకు వచ్చింది మంది? కాకరకాయ ఫ్రై అండి. అది ఎంతవరకు వచ్చింది? అయిపోయిందండి. అయిపోయింది. కారం వేయటమే. మసాలా కారమా? మసాలా కారం. కాకరకాయ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా. ఓకే, ఎందుకంటే మన 6 రుచుల్లో షుగర్ ఉన్న వాళ్ళకి, లివర్ కి, అన్నిటికీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. మీ వంటే తొందరగా అయిపోయేటట్టుందిగా. ఏం లేదమ్మా, ఈ రోజు మీ కాకరకాయతోనే తినేటట్టున్నా నేను అన్నం అంతా. ఫ్రై అంటే అందరికి ఇష్టం కదమ్మా. ఆలు ఫ్రైలు అవన్నీ ఎవరైనా చేసుకుంటే ఇది ఆరోగ్యానికి మంచిది. వంటలు బాగా చేస్తారు ఇంట్లో? ఇంట్లో అండి మనం వంట చేస్తాం ఆడవాళ్ళం. పిల్లలు తిని భర్త తిని బాగుందంటేనే అప్పుడు సంతోషం. అమ్మ మీ కూర రెడీ అయిపోయిందా? కూర అయిందమ్మా. మన రుచుల్లో 5 రుచులు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ 6వ రుచి వగరు అనమాట. వగరు దగ్గరికి కూడా వెళ్దాం. ఓకే వగరు గారు, ఎంతవరకు వచ్చింది మీ ఉసిరికాయ పచ్చడి? ఇప్పుడే అవుతూ ఉంది. ఇప్పుడే అవుతుంది. ఉడకబెట్టాలా ఫస్ట్ ఇవి వాటర్ లో? అవునండి. ఓకే, సో వాటర్ లో ఉడికిన తర్వాత ఏంటి ప్రాసెస్? జస్ట్ నార్మల్ గా ఉడకబెట్టి ముద్దలాగా చేయమన్నారు అక్క. ఎందుకనంటే దానిలో కారము, ఉప్పు వేస్తే దానిలో ఉన్న ఇదంతా పోతుంది. ఆ ముద్దని పెరుగులో పెట్టుకొని తినేస్తే వగరు డైరెక్ట్ గా అంటే సి విటమిన్ మనకి ఇట్లా పుష్కలంగా అందుతుంది అని అనేసి. మొత్తం 6 రుచులు కంప్లీట్ అయిపోయినాయి అండి మనకి. సో తీపి, పులుపు, ఉప్పు, చేదు, అలాగే వగరు, కారం, మొత్తం కూడా మనం పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయండి. అసలు నిజంగా అసలు సూపర్బ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా. కట్టెల పొయ్యి మీద అంటే చాలా హెల్దీ. కట్టెల పొయ్యి మీద ఎటువంటి పోషకాల విలువలు తగ్గిపోవు, పోషక విలువలు పెరుగుతాయి. సో అంతేకాకుండా మన వంటకి టేస్ట్ కూడా పెరిగిపోతుంది అనమాట. 6 రకాల వంటకాలు రెడీ అయిపోయాయండి. రెడీ అయిపోయాయి కాబట్టి బిందాస్ గా నా పక్కన ఇలా నుంచున్నారు. ఇందాక వీళ్ళు అన్నారండి చాలా లేట్ అయిపోయింది కదా, ఆకలి మర్చిపోయి ఉంటారేమోనని. అస్సలు మర్చిపోలేదండి. 6 రుచుల వంటకాలని కంపల్సరీగా మేము రుచి చూడాల్సిందే, అవి ఎలా ఉన్నాయని చెప్పాల్సిందే. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి మీకు, మీరు కూడా ఆస్వాదించండి నేను తినేదాన్ని. ఓకే పదండి మరి. షడ్రుచుల సమ్మేళనం, 6 రుచుల వంటకాలు రెడీ అయిపోయాయండి. ప్రకృతి దేవతకి దండం పెట్టుకొని మనం ఈ రుచులను ఆస్వాదిద్దాం. ఓకే, ఫస్ట్ పులుపు తిందామండి. పులిహోర. మామిడికాయ పులిహోర అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పులుపు బాగా తెలుస్తుంది. సూపర్.
వగరు అంటే ఉసిరికాయతోనే చెయ్యాలి అని చెప్పారనమాట. మనకు అప్పుడే వగరు టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నారు. వగరు అండి చాలా అంటే చాలా బాగా తెలుస్తుంది వగరు టేస్ట్. పాలకూర పప్పు అండ్ ఇది పెసరపప్పుతో తయారు చేశారు. ఎండాకాలం కాబట్టి పెసరపప్పు ఒంటికి చలవంట. పెసరపప్పు పాలకూర పప్పు అండి, ఇంకా అంతకు మించి ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోయాయి ఇందులో. సూపర్ టేస్టీగా ఉంది. అండ్ రైస్లో తింటే మాత్రం ఇంకా అదిరిపోతుంది. జస్ట్ ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తున్నాను, తర్వాత నేను కుమ్ముతా రైస్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేదు కాకరకాయ. చాలామంది కాకరకాయ కూరని ఇష్టపడరు అనమాట. సో ఇది చూసి టేస్ట్ చేసి అప్పుడు తినొచ్చోలో చెప్తా. ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడలేదండి. మసాలా, కారం అండ్ ఉప్పు, కాకరకాయ ఫ్రై చేసాము. అది ఎంత అద్భుతంగా ఉంటుందా, ఎంత కమ్మగా ఉంటుందా అనిపిస్తుంది. అసలు కొన్ని చాలామంది మాత్రం ఇంగ్రీడియంట్స్ వేసేసి బీభత్సంగా చేసేస్తారు. చాలా అంటే చాలా సింపుల్గా చేశారనమాట. అండ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ చేదు 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 అని అంటాం కానీ ఈజీగా తినొచ్చండి. ఇది కారం మిరియాల చారు అనమాట. నాకు ఈ చిన్ని బుల్లి గ్లాస్లో పోసిచ్చారు. టేస్ట్ చేద్దాం. మిరియాల రసము అద్భుతంగా ఉంది. ఇందులో ఏమేమి టేస్ట్ నాకు తెలుస్తుంది తెలుసా? ఇందులో బెల్లం కూడా వేశారు వీళ్ళు. బెల్లం కూడా వేయడం వల్ల మనకి ఎక్కువ ఘాటు లేకుండా ఆ మిరియాల ఘాటుని కొంచెం తగ్గిస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఉందండి రసము. అండ్ ఇలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపరేషన్ ఉంది. నేను మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుంటాను. అండ్ ఇందులో బెల్లం వేస్తేనే అన్ని సమపాలలో మనకి టేస్ట్ తెలుస్తుంది అనమాట. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఫైనల్గా తీపి. మన లైఫ్లో ఉన్న కష్టాలు, బాధలు అన్నిటినీ దిగమింగి తీపి అంటే మనలోని మున్ముందు సంతోషాలే ఉంటాయి అన్న సంకేతంతో లాస్ట్లో మనం తీపి తిందాం అనమాట. సో ఇది చాలా చాలా హెల్దీ అని చెప్పారు. బ్లాక్ రైస్తో తయారు చేశారు. అండ్ దేశవాళీ నెయ్యితో అండ్ డ్రై ఫ్రూట్స్. దీని గురించి చెప్పాలంటే మొత్తం తినేసిన తర్వాత టేస్ట్ గురించి చెప్పాలి. మన నోటికి కొంచెం పని ఎక్కువ చెప్తుందండి. ఎందుకంటే బ్లాక్ రైస్ కొంచెం బాగా నమలాలన్నమాట. సో అది. అండ్ మిగతా అంతా కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఆరు బయట విందు, పసందైన కనివిందు, 6 మహిళల వంటలు, షడ్రుచుల సమ్మేళనం. అమ్మ బాబాయ్, ఈ 6 మహిళల వంటలు తినేసరికి నాకు కవితలు పొంగుకొస్తున్నాయండి నిజంగా. అండ్ సూపర్గా ఉన్నాయి. అండ్ నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఉగాది అంటే ఏదో కొన్ని వంటలు చేసేస్తాము, ఒక స్వీట్ చేసుకుంటాము. కానీ 6 రకాల రుచులతో షడ్రుచుల సమ్మేళనంగా ఇలా వంటలు చెయ్యొచ్చు అని చెప్పేసి వీళ్ళంతా కూడా మనకి చేసి చూపించారు. జనహిత న్యాచురల్ ఫార్మ్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన షడ్రసోపేతమైన 6 బయట పసందైన విందు మీకు నచ్చింది కదా? ఇది ఇవాల్టి ఉగాది ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.